నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గ నాయకులతో సమన్వయ కమిటీలో భేటీ అయ్యారు. ఇక అక్కడ కొన్ని వ్యాఖ్యలు నారా లోకేష్ గారు చేయడం జరిగింది. టీడీపీలో ఒక జబ్బు ఉందని, అదే అలకల జబ్బు అంటున్నారు. అసలు ఈ అలకల జబ్బు ఏంటి? అండ్ ముఖ్యంగా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అలాగని విశ్రాంతి తీసుకుంటే కుదరదు, జూలై నుంచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటున్నారు. అలాగే నిన్న చూస్తే మరి టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సీనియర్స్ను గౌరవిస్తా, అలాగే జూనియర్స్కి ప్రమోషన్ ఇస్తా అంటున్నారు. ఏ పదవిలోనైనా సరే 2 సార్లు ఉండాలి, మరి 3వ సారి ప్రమోషన్ వస్తే ఉండాలి, లేదంటే గ్యాప్ తీసుకోవాలి, అది కూడా నాతోనే మొదలవుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో లోకేష్ ఈ మాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి, ఈ మాటలను ఎలా చూడొచ్చు, అసలు ఈ అలకల జబ్బు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నారా లోకేష్ గారు ఈ మధ్య ఎవరితో భేటీ అయినా సరే కొన్ని వ్యాఖ్యలు ఆయన చేస్తూ ఉన్నారు. వాటికి అంటే అంత డీప్గా మాట్లాడుతున్నట్టే కనిపిస్తోంది. దాని వెనుక మాటల వెనుక అర్థం. నిన్న అంటే జూనియర్స్కి ప్రమోషన్ ఇస్తా అంటున్నారు. అంటే మరి సీనియర్స్ ఏమన్నా మళ్ళీ ఆయన అన్నట్టు టీడీపీలో అలకల జబ్బు అన్నట్టు అలకబూనే అవకాశం ఉంటుందంటారా? అసలు మరి ఆయన చెప్తున్నట్టు ఈ అలకల జబ్బు ఏంటి, ఏం చెప్తారు? అంటే తెలుగుదేశం పార్టీ జబ్బుకి డాక్టర్ లోకేష్ మొంద. అంటే ఇవాళ యలమంచిల్లో ఆయన మాట్లాడిన మాటలు, మొన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన మాట్లాడిన మాటలు మంట పుట్టిస్తున్నాడు. అంటే లోకేష్ అటు పార్టీ బయట మంట పుట్టిస్తున్నాడు, పార్టీ లోపల మంట పుట్టిస్తున్నాడు అన్నమాట. ఇవాళ స్పష్టంగా చెప్పాడు, ఏది కష్టపడ్డారు, పార్టీని గెలిపించారు, ఎప్పుడూ లేనట్టుగా ఏది 93% మరి సీటు ఎక్వైర్ చేసింది కూటమి, 54% ఓట్ షేర్ వచ్చింది. ఇంత కష్టపడి పార్టీని గెలిపించిన మీరు ఇక రెస్ట్ తీసుకుంటామంటే ఎట్లా? ఇప్పుడు ఇప్పటిదాకా కష్టపడ్డది ఒక ఎత్తు, ఇకపై పడాల్సింది ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతనేంటి వెళ్ళి యలహంక ప్యాలెస్లోనో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లోనో, అసలు ఆయన పార్టీకి వెకేషన్ అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమ్మర్ వెకేషన్ అన్నారు. వీళ్ళు గెలిచారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది, 136 సీట్లతో గెలిచిన పరిస్థితుల్లో వీళ్ళేంటి నిరంతరం ప్రజల్లో ఉండాలి. మనం చూసాం ముఖ్యమంత్రి ఆయనంత బిజీ అవుతున్నాడు. చంద్రబాబు మనం నిన్న ఉగాది స్వర్ణ భారతి ట్రస్ట్లో పాల్గొన్నాడు, పార్టీ కార్యాలయంలో పాల్గొన్నాడు. అమరావతి అక్కడ ఏం చేశారు, P4 ఒక డాక్యుమెంటు రిలీజ్ చేశారు పేదరిక నిర్మూలన కోసం. ఆమె ఎవరు, మేడం భువనేశ్వరి, ఆమె అసలు కుప్పంలో 3 రోజులు 4 రోజులుగా ఆమె పర్యటన. ఇప్పుడు లోకేష్ ఎక్కడ, ఇప్పుడు మీరన్నది ఏది, యలమంచిల్లో పర్యటన. అంటే ఎన్నికలకు ముందు ఈ కుటుంబం ఇలాగే కష్టపడతాం, చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు మరి గెలిచాం కదా అని రెస్ట్ తీసుకుంటే ఎట్లా? లేదు పదవి రాలేదు కదా అని అలుగుతామంటే ఎలా? ఈ అలకల జబ్బు వదలాలన్నాడు. ఏముంది ఇచ్చాడు డాక్టర్ లోకేష్. తెలుగుదేశం పార్టీకి మరి మనం చూసాం నూతన జవసత్వాలు, యువగళం పాదయాత్ర అప్పుడు వాళ్ళ తాత చైతన్య రథయాత్రను మించి సాగింది. అప్పుడు ఆయన చైతన్య రథయాత్రకి జనం ఎలా అయితే ఎగబడ్డారో, పరుగులు తీశారో కార్యకర్తలు, వాళ్ళ నాన్న పాదయాత్ర చేశాడు వస్తున్నా మీకోసం అని. అప్పుడు ఎలా అయితే పరవళ్ళు దొక్కిందో క్యాడర్, మళ్ళా అలాంటి నూతన జవసత్వాలు లోకేష్ యువగళం పాదయాత్ర, ఈ ఘన విజయంలో అదే ప్రధాన భూమిక. అంటే ఇవాళ యలమంచిల్లో మాట్లాడుతూ ఏమంటున్నాడు, మీరు రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు, 3 నెలలకు ఒక ప్రోగ్రాం ఇస్తామన్న. రేపు జూలై నుంచి 3 నెలలకు ఒక ప్రోగ్రాం ఇస్తాం, ప్రజల్లోకి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు. ప్రత్యర్థికి అవకాశం ఇస్తే వాళ్ళేంటి బురద చల్లటమే వీళ్ళ మీద పనిగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ 10 నెలల్లో మరి చంద్రబాబు ప్రభుత్వం ఇన్ని ఘన విజయాలు సాధించినప్పుడు రేపు ఇక వార్షికోత్సవాలకు వీళ్ళు సిద్ధమవుతున్నారు. 1 సంవత్సరం పూర్తవుతుంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసి మరి జూన్ జూలై కల్లా వీళ్ళు తయారు కాకపోతే ఈ 1 ఇయర్లో మనం ఏం చేశాం? నిన్న ఆవిర్భావ దినోత్సవంలో కూడా మాట్లాడుతూ ఏమన్నారు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ 174 హామీల్లో
54 హామీలు పూర్తిగా నెరవేర్చామని, మరో 49 హామీలు పాక్షికంగా నెరవేర్చామని, అంటే 60% హామీలు 10 నెలల్లో చేశామంటూ లోకేష్ నిన్న చేసిన ప్రసంగం. అవి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఎవరు? కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఇన్ఛార్జీలు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వస్తుంటాయి, ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు, ఒక 100 మందికో ఏమో అక్కడ పదవులు వచ్చేసిన పరిస్థితుల్లో సెకండ్ లిస్ట్ ఇచ్చారు, అక్కడ ఒక 62 మందికో ఏమో ఇచ్చారు. అంటే మొదటి 2 లిస్టులలోనే 200 మందికి పదవులు వచ్చేసాయి, సుమారుగా 250 మందికి. ఇప్పుడు రేపో మాపో థర్డ్ లిస్ట్ అన్నారు. ఆల్రెడీ ఒక 50 మార్కెట్ కమిటీలకి నియామకాలు అయిపోయినాయి అని కూడా అన్నారు. అంటే అటు డైరెక్టర్ పోస్టులు, ఇటు కార్పొరేషను, అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎలా సాగుతుందో కూడా ఇవాళ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి చెప్పాడు. ఏది, నాతో సహా ఎవరైనా సరే ప్రతిపాదనలు పంపటం వరకే బాధ్యత. ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనే టిక్ పెడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆ బాబు షూరిటీ, ఆ గ్యారంటీ ఉంది కదా, భవిష్యత్తు గ్యారంటీ, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, అసలు ఇంటింటికి తెలుగుదేశంలో ఎంతమంది పాల్గొన్నారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో వీళ్ళ పార్టిసిపేషను ఎలా ఉంది, వీళ్ళందరి బయోడేటా మీ నంబర్ నొక్కితే ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. మీ సభ్యత్వం నంబర్ నొక్కంగానే ఆయన తెలుగుదేశం పార్టీకి గత 6 నెలల్లో, సంవత్సరంలో ఏ ఏ పనులు చేశాడనేది లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉన్నప్పుడు నాతో సహా ప్రతి ఎమ్మెల్యే కూడా కేవలం ప్రపోజ్డ్ నేమ్స్ వరకు పంపిస్తాం, టిక్ పెడుతోంది ఆయనే అన్న నేపథ్యంలో. ఇప్పుడు ఈ అలకల జబ్బు కాదు, అసలు ఇంకో జబ్బు ఉంది. డాక్టర్ లోకేష్ ముందు దాని మీద దృష్టి పెట్టాలి. ఏది, ఇప్పుడు సోషల్ మీడియా జబ్బు ఒకటి వచ్చింది. ఏది పడితే అది వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఆవేశం అంతా పోస్టులో రాసి పడేస్తున్నారు. ఇప్పుడు అదొక పెద్ద బెడద. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దానిపైన దృష్టి పెట్టాలి. ఏది, సోషల్ మీడియా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి పెడధోరణిలో వెళ్తే అది ముంచుకొస్తున్న ప్రమాదం. వాళ్ళేంటి, జీవీ రెడ్డి ఏదో రాజీనామా చేశాడు. జీవీ రెడ్డి రాజీనామా చేస్తే అసలు వీళ్ళు చంద్రబాబునే టార్గెట్ చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టిన ఉదంతం. ఇప్పుడు ఫైబర్ నెట్కి అతను ఏదో రాజీనామా చేశాడు, ఆయన ఏదో చెప్పాడు, ఆయన చెప్పిన ప్రెస్ మీటు అవన్నీ వాస్తవాలో కాదో తర్వాత ఆ ఫైబర్ నెట్ ఆయనే చెప్పాడు. ఏది, ఎంతమంది ఉద్యోగుల్ని తీసేశారు, ఎంతమంది ఉద్యోగుల్ని తీయబోతున్నారు, అంటే తొందరపాటుతనం కనపడింది ఎవరిలో, ఆ రోజు జీవీ రెడ్డి రాజీనామాలో. దానికి వీళ్ళు ఏం చేశారు, జీవీ రెడ్డికి మద్దతుగా మరి పోస్టులు పెడుతున్నాం అనుకున్నారా? అసలు సాక్షాత్తు జాతీయ అధ్యక్షుడినే ఉతికారేసిన పరిస్థితి, చంద్రబాబు తప్పుగా తేల్చిన పరిస్థితి. అది టీడీపీ సోషల్ మీడియా చేసిందా, లేదు అందులో ఎవరన్నా కోవర్టులు దూరి ఈ విధంగా చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా టీడీపీ ముసుగేసుకుని ఈ విధమైన పోస్టులు పెడుతున్నారా? అదే కాదు, మొన్న కూడా మనం చూసాం, ఇప్పాల రవీంద్రారెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో అతను చెలరేగిపోయి అసభ్య పోస్టులు అటు చంద్రబాబు పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన, బ్రహ్మణి పైన, మేడం భువనేశ్వరి పైన. అలాంటి వ్యక్తి సిస్కో ముసుగేసుకొచ్చి లోకేష్ని కలిశాడు, ఫోటో ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఇవాళ అది చూసి వీళ్ళు టార్గెట్ చేయాల్సింది ఎవరిని, లోకేష్నా, లోకేష్ పేషీనా, లేకపోతే ఆ ఇప్పాలనా? అరే, ఇప్పాల రవీంద్రారెడ్డిని టార్గెట్ చేయడం వదిలేసి ఈ బ్యాచ్ అంతా ఎవరి మీద పడింది, లోకేష్ పేషీ మీదో లోకేష్ మీద పడితే. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ విధమైనటువంటి పోకడలు వేరే పార్టీల్లో మీరు చూస్తారా? జగన్మోహన్ రెడ్డిని తిట్టేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? పవన్ కళ్యాణ్ని ఎవరైనా తిడతారా జనసేనలో? దీన్ని ముందు ఇది ఒక పెద్ద జబ్బు వస్తుంది. ఏది మనం అంటోంది అదే అలకల జబ్బు. సరే, మీరు అదే ఉంది, అది ఊరికే ఇవాళ అలుగుతాడు, రేపు పొద్దున మళ్ళీ వస్తాడు, అదేమంత ప్రమాదకరమైన జబ్బు కాదు. ముందు లోకేష్ బాబు లేకపోతే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు వాళ్ళు దృష్టి పెట్టాల్సింది దేనిపైన, ఈ సోషల్ మీడియా జబ్బు, ఈ పెడధోరణులు. ఎవరు పడితే వాళ్ళు ఇలా పోస్టులు రాసేసి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మళ్ళా ఇలా ఇప్పాల రవీంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని లోకేష్ను తిడదామనో, జీవీ రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబును తిడతామనో, ఈ పోకడలకి ముందు అడ్డుకట్ట వెయ్యాలి. లేకపోతే ఇది పెను ప్రమాదం.
భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి. డాక్టర్ లోకేష్ కేవలం అలకల జబ్బే కాదు, ఈ జబ్బుకు కూడా మరి మందేయాలి. Please subscribe to Leo News for more videos.